నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నెల్లూరు జిల్లాలో 4000కు పైగా మద్యం బాటిళ్ల పట్టివేత. వైకాపా నేత సుధాకర్ రెడ్డి సహా 4గురిపై కేసు నమోదు. తెలుగుదేశంతోనే అభివృద్ధి సాధ్యమన్న మాదిగ సంఘాలు. సబ్ ప్లాన్ నిధులు మళ్లించి వైకాపా మోసగించిందని ఆగ్రహం. తెలుగుదేశంలోకి పెద్ద ఎత్తున కొనసాగుతున్న వలసలు. వైకాపాను వీడి సైకిల్ ఎక్కుతున్న వందలాది కుటుంబాలు. డోన్ నియోజకవర్గంలో పడకేసిన పారిశ్రామికాభివృద్ధి. గ్రానైట్ ఫ్యాక్టరీలు మూతపడి వలసపోతున్న కార్మికులు. కుంభకోణాలు ఉగ్రవాదానికి కాంగ్రెస్ పర్యాయ పదమన్న యోగి ఆదిత్యనాథ్. 500 ఏళ్ల రామ జన్మభూమి వివాదం మోదీ వల్లే ముగిసిపోయిందని వివరణ.